సింహాచలం. సార్ మీరేం పని చేస్తుంటారు? టాపీ పని చేస్తాం. టాపీ మేస్త్రి. సార్ మీరు మేస్త్రి అన్నారు కదా, బిల్డింగ్లు ఇవి కన్స్ట్రక్షన్ చేపిస్తూ ఉంటారు. ఎలా ఉన్నాయి మీ దగ్గర వర్కర్స్ కానీ మీకు కానీ పనులు ఎలా ఉన్నాయి? పనులు అంటే ప్రస్తుతానికి ఇసుక అయిపోయిందండి, పనులు లేవు. ఎక్కడ పనులు అక్కడే అయిపోయినాయి. అందరం వెయిటింగ్లోనే ఉన్నాం. సెంటర్కి వచ్చామనుకో ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదు. సార్ ఇప్పుడు 9 నెలలు అవుతుంది. ఫస్ట్లో 6 నెలలు అంటే రకరకాల కారణాలు చూపించారు, పాలసీ లేదని అది లేదని. మరి తర్వాత ఇప్పుడు 3 నెలల బట్టి పాలసీ తీసుకొచ్చారు కదా, ఇసుక పాలసీ. మరి ఇప్పటికి కూడా మీకు ఇసుక లేకపోవడం ఏంటి? ఇప్పటికంటే కొంతమంది వేసుకున్న వాళ్ళకి పనులు ఉన్నాయి, వేసుకున్న వాళ్ళకి పనులు లేవు. ఇప్పుడు మనకి పనులు వచ్చాయనుకో, కొత్త పనులు వచ్చిన వాళ్ళకి బాధ లేదు. అదే పనులు ఆగిపోయాయి అనుకో, ఇంక మనం ఆ పని ఆపి సెంటర్కి వచ్చి సెంటర్లో ఏదో పని ఉండి చూడడం, లేకపోతే వెయిటింగ్ చేసుకుని ఉంటాం. అంతవరకే. ఇసుక ధరలు ఎలా ఉన్నాయి సార్ ఈ కొత్త పాలసీతో వచ్చిన తర్వాత? ఇసుక ధరలు అంటే బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే వానరులు బతికించేస్తున్నారు. మనం వెళ్ళి ఆన్లైన్లో బుక్ చేసి అవన్నీ చేయడం అంత అవసరం మనకి ఎందుకు? మామూలు బయట కొనుక్కుంటే బాగుంటుంది, తేలిగ్గా ఉంటుంది. ఏ ఇసుక అంటే ఆ ఇసుక వచ్చింది. ఆన్లైన్లో అయితే మనం అనుకున్న ఇసుక రాదు. అది ఏ ఇసుక వేస్తే ఆ ఇసుకే మనం తీసుకోవాలి. 8,000 ఇదివరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 3,000 రూపాయలు వచ్చేది. ఇప్పుడేమో 7,500 8,000 రూపాయలు చేశారు. ఆన్లైన్లోకి వెళ్ళాలి, దాని లైన్లో ఉండాలి, ఆధార్ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలి, అన్నీ కావాలి. ఏదో తోటకూర అవన్నీ కావాలి. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చక్కగా వెళ్ళి లారీలు వచ్చేవి, ఇంటికే డైరెక్ట్గా వచ్చేవి. ఇప్పుడు ఆన్లైన్లో నిలబడి అన్నీ బుకింగ్ చేసుకొని వచ్చేదా లేట్ అవుతుంది. అప్పుడు కూలీలు పనులు మా దగ్గర పని చేసిన కూలీలు కూడా వేరే చోటకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి కూడా 30,000 40,000 రూపాయలు అడ్వాన్సులు ఇచ్చేవాళ్ళం. అలాంటిది వాళ్ళని వారం కల్లా వారం దాకా ఆగాలి. ఆ మేస్త్రి వారం పేమెంట్ ఇచ్చే వరకు ఆగాలి. అది ఎలా ఉంది 9 నెలల నుంచి ఈ పరిపాలన ఎలా అనిపిస్తుంది? నెలంటే నెలకు వచ్చేమో 10,000 రూపాయలు అప్పులు చేసుకుంటున్నాం అంతే. ఇంటి అది కట్టుకోవాలి, కరెంట్ బిల్లు కట్టుకోవాలి, అప్పులు చేసుకొని కట్టుకుంటున్నాం అంతే. అసలు మీకు పనులు చేసినా మా డబ్బులు మిగిలే పరిస్థితి లేదు. మిగులుతాయండి, ఏం మిగులుతాయి? 6 నెలలు 9 నెలలు ఆ అప్పులు కట్టాలిగా. అప్పులు చేసింది వడ్డీలు తీసుకొని కట్టొద్దు. మనం తీసుకుని ఇంట్లో చూసుకుంటామా? మొన్న వరదలకు కూడా ఇసుక కూడా చాలా బాగా నదుల్లో వచ్చిందని చెప్తున్నారు. అయినా సరే ఇసుకని ఇప్పటికి కూడా మీకు ఇవ్వడానికి కారణం ఏమనుకుంటున్నారు? బ్లాక్లు అమ్ముకుంటున్నారండి. బ్లాక్లు అమ్ముకుంటే ఏమొస్తుంది? మాకే కొనుక్కున్న వాళ్ళకి రావట్లేదు, బ్లాక్లోనే ఎక్కువ వస్తుంది. బ్లాక్ మార్కెట్ ఎక్కువ అయిపోయింది. మరి బ్లాక్ మార్కెట్ ఎక్కువైనప్పుడు నీకు ఇంట్లో ఒక ఓనర్ కానీ బుక్ చేసేదనుకో, ఆయన బుక్ చేస్తే వారం 10 రోజులకు వస్తుంది. అదే మామూలుగా బ్లాక్లో కొనుక్కున్నాడు ఈరోజు వెళ్ళి చెప్తే పొద్దున్న కేసేస్తాను. మరి వాళ్ళకి విలువ ఉందా, వీళ్ళకి విలువ ఉందా? ఈ ఆన్లైన్ ఇవన్నీ చేసి 15 రోజుల దగ్గర రావట్లేదు ఇసుక. అదే వాళ్ళకనుకో ఇప్పుడు ఎమ్మటే డబ్బులు ఇచ్చామనుకో, ఇమ్మీడియట్లో 10 నిమిషాలు ఇసుక వేసేస్తారు. మరి బ్లాక్ మార్కెటే బాగా ఉంది, కానీ మరి ఆన్లైన్ ఎక్కడ ఉంది? అది పథకాలు పెట్టారు కదా సార్, ఇవి ఎలా ఉన్నాయి? వాహన మిత్ర అని, అమ్మఒడి అని, ఇవి పథకాలు పెట్టారు కదా, ఎలా ఉన్నాయి ఇవి? అవైతే ఆ సంగతిలో మాకైతే రూపాయి ఏమన్నా అందలేదండి. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు కూడా మీకు చాలా ఉపయోగపడినాయి అన్నారు గతంలో. ప్రతి పేదవాడికి ఇప్పుడు మాకు పన్నులు లేవనుకోండి, ఒక 5 రూపాయలు వెళ్ళి భోజనం చేసి వచ్చేవాళ్ళం. అది కూడా లేదు. ఇప్పుడు కష్టపడితేనే రూపాయి ఉంటుంది, లేకపోతే లేదు. అది ఎలా ఉంది? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయిగా, స్థానిక సంస్థల ఎన్నికలు అయితే వచ్చేసినవి. మరి ఏమనుకుంటున్నారు మీరు ఈసారి? మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ, పంచాయతీలు కానీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఈసారి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు పరిస్థితి? అదైతే మనకు థ్యాంక్ యూ సార్.